మరి ఎప్పుడు మాత్రం అనగా ఎండికొండ కైలాసం మీద అగో మబ్బు లేని వర్షం గుర్తండమ్మా నంది లెంకలు కొడుతుంది నాగన్న బుస కొడుతాడు ఏమి కన్నీరు అచ్చగన్న బుచ్చగన్న అరిదేసిన పరిదేశ గుడ్డుగాడు వంద గోదగాడి వంద అయిన వారి ఇల్లు కాలిపోయిందా పేదవాని భార్య మరణించిందా భగవంతుడు మాత్రం అనగా దేవదేవుడు నాశగలముడలు కూర్చోరు ఆ దేవ సంగమయ్య మాత్రం అనగా ఎవరిది కన్నీరని అరిచేతుకు మాత్రం అరిచేతులు అంజన వేసుకొని కొనాడు చూడంగా చూడు మరి ఎవరిదో కాదు ఇక్కడ దగ్గర మాత్రం భూలోక నగరం అందున వరస బ్రాహ్మణుల పురిపట్నం వెళ్ళేటి వాడు రామిరెడ్డి భార్య కనకావతికి ధనము లేకన ఎండి బంగారము లేకన మరి ఎందుకొరకు మాత్రం అనగా నా పూజలు పడతాండ్రు వీళ్ళు అరిచేతులు అంజన వేసుకొని చూస్తే భగవంతునికి మాత్రం అనగా ఈనాడు టీవీల బొమ్మలే ఆనాడు అరిచేతులు కనిపిస్తుంది భగవంతునికైనా మరి ఆ తల్లికి మాత్రం అనగా కొడుకులు బిడ్డలు లేక మరి ఆ తల్లి కనకవతి తల్లి కనకవతి బాధపడుతుంది ఒకవేళ ప్రాణం పోతే నా గుళ్ళు నిసుగుళ్ళు అవుతాయి మరి కౌసగుళ్ళు అవుతాయి మరి కష్టం వచ్చినప్పుడు మొక్కుత వరైన దేవుడు ఎందుకు మరి పట్టం వచ్చినప్పుడు ఆనుకోని బాంధవులు ఎందుకు అంటారు మరి భగవంతా నన్ను మొక్కుతాళ్ళు మొక్కినప్పుడు మనం ఇవ్వకపోతున్నా అయ్యో భగవంతా నీ గుళ్ళే రాళ్ళు అన్నారు రప్పలు అంటారు మన్నే అంటారు కావచ్చు కానీ భార్య భర్తలకు ఈ రూపాయలుగా పోయి సంతాన పిల్లవిస్తే అయ్యో భగవంతా 2 దాని ఒకటి దాలని ఇంకో 4-5 ఫలాలు ఇవ్వంటారు కావచ్చు అని భగవంతుడు మాత్రం అనగా మరి మక్కల పుట్టింది మాయబండారు పాకిస్తాన్ పుట్టింది పచ్చబడారు రాజస్థాన్ లో పుట్టింది నంగారి బండారు ఒకసారి గిచ్చి చేత బట్టి ఆ భగవంతుడు తన మీద కొట్టుకుంటే మరి 60 ఏళ్ల పెద్ద మనిషి అవతారం ఎత్తాడు 8 మట్టి కలిసి చక్కని సంతాన బలం వేసిండమ్మా మరి 2 సంతాన బలములు చేసుకున్నాడు 2 పరములు చేసుకున్న భగవంతుడు ఏ తిరిగిపోతాడు జరిపిల్ల నంది పిల్ల నాగన్న పిల్ల ఎతో 5 జీవుల గల్లవాడు కుక్క కూనంత ప్రాణాలింగం ఎదలోన వేసుకొని మాత్రం భగవంతుడు ఏ తీరు వస్తాడమ్మా పురారి మాటల్లోన తల్లి అన్నపుణ్యేశ్వరి ఆ ఓంకారం మీద భార్య భర్తలు ఉన్నారు దొరుకుతానే ఒకళ్ళ సంతానం దొరకాలి లేకపోతే భార్య భర్తల ప్రాణం అన్న పోవాలని ఆ ఓంకార తపస్సు విన్నం చేయలేదు మరి ఆ గురుమంద కచ్చి కనగన గంట పడతాను బొమ్మరస్ ఎక్కువ వాడుతాడు మరి ఆ గంట నాదము తల్లి శివనారాయణ కాదు నావో గంట నాదోరో తల్లి విన్నాదేవో
బిడ్డ పడపోతే దండ్లో టైర్లు ఇంత దేవుడు మంచోడు అయినాక బయట దేవుళ్ళకి ఎందుకు మోకుతాం ఏనండి ఓ ఏమండి లింగం చెప్పేదేమంటాడు మన కట్ట కొట్టకుంది కానీ మన కట్ట కొట్టదు ఏమైనా ఏందేనా నీదే మస్తు డిస్టర్బ్ చేసినావు నీ ఇష్టమైన పాడగల ఇస్తారు నాశనం చేసినావు వరకుందిగా ఇస్తారు ఎన్న తిన్నాడు నాశనం చేసిండు ఇష్టమైన తిన్నాక ఎందుకు నాశనం పండదానికి వచ్చినారా బుడమూతి పాడతావు బుడిజమూతి పాడతావు పండదానికి వచ్చినావా లేచిందే లే ఏంది లేతని గంట వాళ్ళకి మాకి కిరికిరా అవునయ్యా ఎవరా దంగమో ఎట్లిండు గడ్డ పడతాడు బొమ్మన శంకరం వస్తాడు నాన్న మనకు లేదన్న లేవండి కాదన్న కరవేంతో ఈ తమస మీద నేను ఉంటా గుడి ముందు పోయి దానం పెట్టి అచ్చినాడు వాడే కొట్టుకోను తప్పులేక పోతాడు ఈ పురుగులకు మానవ ఉన్నారే ఆడ అచ్చినాడే కొట్టుకున్నాను సేపు కొట్టుకుంటాడు పోతాడు పట్టు పూజ వర్ణం పట్టు భగవంతుడు ఎట్లా వస్తాడు ఏ లెక్కలు వస్తాడు పట్టు లేదయ్యా భగవంతుడు వాడు నిజ రూపంగా రాడు ఏదో మనిషి రూపంలో నచ్చడు సాధన నల్ల సాయం చేసిపోతాడు నాదా సరే గుడి ముందు పోనంటారు కదా నువ్వే తమస పట్టు నేను పోయి దానం పెట్టి కొట్టేస్తా ఇక ఆగే నా ఇచ్చే తీయకు నేను గుడి ముందుకు పోతా వాడు ఒకవేళ నాకన్నా అర్థంగా కూడా అయింది అనుకో ఒక్క డాక్టర్ వీడు రేగొండ బస్ స్టాండ్ లో వాడాలి వచ్చినోడు డబ్బున వాడే ఆయం అన్నోడు అయ్యేంతో మరి తిరిగితే నాకు అత్యం కావాలి కింద వాడి మీద నేనెప్పుడు మీద అయ్యేది 2 గంటలకు అందరు పోయినాక నేను కింద అయింది వాళ్ళు చూస్తారు మీద వాళ్ళు చూస్తారా ఏదైనా ఉంటే 12 రూపాయలు కావాలి అవుతా రైతా ఆగు నీ గంట వాళ్ళ కొడితే మాగా వస్తురాదు ఆయనతో మాట్లాడద్దు ఊరు తిరగలతో పెట్టుకోద్దాం ఎవరో నోరు చేస్తుండదు మంచోళ్ళు ఉంటారు చెడలు ఉంటారు ఊరు నన్ను గుల్లే ఒక్కని ఉన్నామంటే నాకు గుల్లే సింహన సీకడి నా ఒక్కరికి భయం అవుతుంది పోతున్నా మన ఇద్దరం పోదాం పడుతున్నా పూజ ఇద్దరం పడదాం ఇట్లా పిరుకొంతో ఎంత సంవత్సరం చేయాలి ఏదో ఎల్ల పూసుకోవాలి మరి కట్టమా సుఖము ఉన్నదయ్యా మనకున్న భూములైనా మనకున్న భూముల మందరం ఎక్కడ తావుకొని ఉన్న తావరాలు ఎక్కడ నానా ఎందుకు అరగవచ్చు తమసు మీద చేసినవు నాయన ఎప్పుడు కాదు ఏ పల్లె ఎందుకంటే పెద్దపురం చేసిన దీపానం కింద బిడ్డ నేనెందుకు కొరకు రాలేదు భూములు తిరిగే పుడిక సంఘాన్ని కాదు రాజ్యాలు తిరిగే రంకు సంఘాన్ని కాదమ్మా ఊరు లేచిపోయింది పాట వీలింది పాట పడ్డ గుళ్ళె మాత్రమే భార్య భర్తలు ఓంకార శబ్ద భర్తలు శివ శివన చిత్త భర్తలు బిడ్డ నీకు ఏ బాధ కలిగిందమ్మా ఏం బాధ కలిగింది ఏం మునగొట్టుకొని ఏం ఎప్పుడాడుకుంటాను ఈ పాట పాడకుండా భక్తి తెచ్చి ఎందుకు రాక బిడ్డ మీరు బాధపడతాను అని జంగమయ్య అడిగిండు మరి ధనం దొరుకుతుంది దాసుకోవాలి తనలోన బాధ ఒకరితోనే చెప్పుకోవాలి ఒకరితోనే చెప్పుకుంటే వాళ్ళు ఆర్చేవాళ్ళు కాదు తీర్చేవాళ్ళు కాదు నాలో ఉన్న బాధ ఇంకోళ్ళతో చెప్పుకుంటే సగం బాధ తీరిపోతుంది అంతేగాని వాళ్ళు ఆర్చేవాళ్ళు కాదు తీర్చేవాళ్ళు కాదు అయ్యా నువ్వు తల్లిలా ఉన్నావు నీ బిడ్డలా ఉన్నా బిడ్డకు వచ్చిన తల్లితోనే చెప్పుకోవద్దు ఎవరితోనే చెప్పుకుంటది అయ్యా ఎందుకో ఒక తపసు పట్టలేదు ఇక్కడ దగ్గర మాది వలసా బ్రాహ్మణపురి పట్నము ఏలేవాడిన భరత రామురెడ్డి పేరు కనకావతి దేవి ఎన్నో ఎకరాల భూములు ఉన్నాయి జాగాలు ఉన్నాయి తినేంత తిండి ఎక్క గుర్రాలు ఎలేని డబ్బు ధాన్యం ఉన్నది ఎన్ని ఉండి ఏం లాభం అయ్యా తన అమ్మాని పిలుస్తాయా నాశ తీరుతాయా నా గర వాడ 10 మంది కొడుకులు లేరు 10 మంది బిడ్డలు లేరు నేను ఏ ఊరు పోయినా ఏ పల్లె పోయినా కనకావతి దేవి దాని ముఖం చూడద్దు పాపర స్మరాలు
కనకవతి దేవి గొడ్డు దత్తాందో అని నా ముఖం చూసిన వాళ్ళు గుసగుసలు పెట్టుకుంటారు. అందుకే ఆడస్త్రీ భూమి మీద పుట్టినప్పుడు అమ్మాని పిలిపించుకొని ఆడతానే పాడతానో అన్నారు. ఆడస్త్రీ లంగ నింద మొయ్యవచ్చు, దొంగ నింద మొయ్యవచ్చు, మొయ్యరా నిందా అది గొడ్డు నింద మొక్కరాని మొక్కలు మొక్కిన నోవరాని నోవులు నోవినవనా ఏందనా ఏదేదో పడమడ పొలమోడి కట్టలేదు. మా ఇంటి మేము వెళ్ళిపోతాండి పాడవాళ్ళ గుండి కళ్ళ చూసినాము. అయ్యా దొరుకుతానేమో ఈ గుళ్ళ సంతానం దొరకాలి, లేకపోతే భార్య భర్తల ప్రాణం ఈ గుళ్ళోన పోతే సత్రజీవి సర్గం అన్నది ఏరుతుందని 7 పొద్దులాయే, 7 మాకులాయే, అరప కన్నం లేదు, కంటికి నిద్ర లేదు, ఒంటికి సుఖం లేదు, పిల్లలు లేక గుళ్ళ తవదో పట్నం కాదు నాయనో. ఓహో అమ్మా, నువ్వన్న మాట ప్రకారంగా ఈ గుళ్ళె మాత్రం తపస్సు పడితే మాత్రం ఎందులో ఏ దేవుడు మాకు సంతాన ఆఖరి ఫలం మాత్రం ఈ గుళ్ళె పట్టిన ఉన్నావు. అమ్మా నేను ఎవరినో కాదు, శివుని కింద ఉండే శివపాల జంగమయ్యను. మరి ఆ శివునికి సాతగాక 2 సంకజులు వేసి 2 సంకజులు నాకు వేసిండు. వేసి మరి ఒక సంకజుల్లా ఆడ సంతానం, మరొక సంకజుల్లా ముఖ సంతానము పోసి మరి నరలోకమందు మాత్రం అనగా కొడుకులు లేని వారి కొడుకులు ఈ బిడ్డలు అంటే ఇచ్చుకుంటూ 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 రాంగా బిడ్డ ఇచ్చుకుంటూ రాంగా 2 సంతాన బలములు వీళ్ళ ఇస్తా తీసుకుంటావా? పరమండి ఆకలి ప్రాణవాస పడ్డది. ఎవరికైనా ఆకలితో ఉన్న వాళ్ళకు తిని బిడ్డ అని అన్నం పెడితే ఎవరికైనా ఆశ అనిపిస్తుంది, రమ్మని దెబ్బలు కొట్టండి ఎవరికైనా భయం అవుతుంది. అయ్యా ఎల్లలోకం మీద అమ్మాను పిలిపించుకోవాలని ఆశ తీరాలి, బాబాను పిలిపించుకోవాలి మా బ్రహ్మను తీరాలి. అయ్యా మనం ఏ తిరిగిస్తావు స్వామి? అమ్మా ఏ తిరుగుడు కాదు, కరుడంటే నరమానవుడు. పాముకు పంటి అని చూసాం, తేలు కొండి అని చూసాం, కరుడంటే నరమానవుడికి నిలువెల్ల విషయం ఉంటుంది. నేను ఫలమిస్తాంటే నువ్వు చూస్తాంటే ఆ ఫలం మాత్రం కరిగిపోతుంది. గుడి ముందు గుండమున తడిపెడతా తాకుని చేసి తడిపెడతో నా ముందుకు వచ్చి పడిపడి నిలబడి ముందుగాలు ఆ చోట పెట్టి 2 చేతులు అలాడ వదిలి కాకి పిల్ల వరణ మాత్రం కళ్ళ మూసుకొని మండ అంగిలి ప్రవలిస్తే అంగిల్లా పాలము ఇసిపోయేదా తల్లి కనకవతి దేవి నీళ్ళగారదంటే కూడా ముందుకు వచ్చింది, ఆ జంగ ముందమయ్య ముందుకు వచ్చింది. 2 ప్రాణాలు ఒక తోడ పెట్టి 2 రస్తాలు ఆడేసి కాగిలేక కాళ్ళు మూసి బిడ్డ పిల్లలకి అంగిలి ప్రవలించిందమ్మా. ఫలం చేతలు పట్టిండయ్యా. ఫలం చేత పట్టిందే రమణ రమ మనదుగా మంత్రాల రమ 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 మాటల మంత్రాల నీళ్ళ వేదాలు గొల్ల శ్రీమంత్రాలు వేనమ్మా. దేవుడు పుట్టి రామ ఓ రామ నేత్రాలెక్కి చూసిన రామ ఓ రామ ముందు దంగా అయ్యలేడమా లేకపోయేనా రామ నరనంట నమ్ముకుంటుని రామ ఓ రామ నారాయణ మన తీసి దంగా అయ్యా
ఆయన తెలిస్తే ఈ పొలం సరిపోదు ఇంకో పొలం పడి కట్టమందును అర్థం తెలక ఎత్తురాలు అయిపోతుంది మరి కుతికల దాకా పొలం కూర్చుండి పోయింది నా విదాక పొలం నడుచుకుంటే వేదాంతంలో పిండ రూపం అయింది మరి ఆ భర్తను విరుచుకున్నది నాదా రామరెడ్డి ఎవరో నరమాలు అనుకున్నావు వాస్తవంగా భగవంతుడే వచ్చిండయ్యా మనకు సంతాన బలం అడిగి కట్టి పేలు మన ఊరే వాళ్ళని కాలిబాళ్ళు కట్టమన్నాడు భర్త కాలిబాళ్ళు కట్టమన్నాడు కాలిబాళ్ళ కొలువు తెరిండు భార్య భర్తలు పోవంగా ఎన్ని రోజులు వేలు రావంగా కానీ రోజులు ఏ ప్రకారంగా రావటినా ఎట్లా వస్తాలే పండగ నరాలు చల్లబడ్డైపోయి ఈ పని కాకపోతే ఇంకో పనే అరే ఇది పక్కకుంటే దీని కాలు తక్కువ లేసే నేనెత్తున్నా నాది లేస్తలేదు నా ఇజ్జత్ తీయకు నువ్వు చిన్నగా లేవచ్చు మీరు చిన్నగా లేస్తుంది కానీ నువ్వు బాగా లేస్తే నాది ఇజ్జత్ పోతుంది ఆ కడుపు నీకే అయినట్టు పాడవాడ పండగ ఏంది బావా అరే అప్పులుండే తప్పులుండే సపోలంటే సపోలంటే అక్కడ నమ్మి కడతావా బావయ్య బంగారు మనసు లేదు నిన్ను చేసుకుంటాను మరదలమ్మ ఇదో గిట్ట 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 అంటే మీరా సన్నకి ఎత్తుబెల్ల చూపుతాదిరా ఇట్లా అంటే సన్నకి ఎత్తుబెల్లు అయితే పర్వాలేదు మరి గిట్ట అంటే అట్లా నలగడుతుంది అన్నట్టు ఇట్లా అంటే మిఠాయి మిఠాయి కొడుతుందా మీ అక్క మీద మనసు లేదు నిన్ను చేసుకుంటే ఎక్కడ పట్టినా అక్కడ గడబడితే రాగుతారు గుడ్డేలకు పాదాలకు కిలు చెప్పలేందుగా బావయ్య బంగారా కిలు చెప్పలేందుగా బావయ్య బంగారా లిప్పి కూరెందుకే మరదలమా లిప్పి కూరెందుకు మరదలమా అక్కడ అన్నీ అంటే ఇంకేంటి ఆ కాసి